ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. ఈ వీడియోలో మనం తులారాశివారి గురించి ఆసక్తికరమైన అంశాలతో పాటుగా ఏ కిలాడీ స్త్రీ ఏడుపు మీ మీద పడింది, తను ఎటువంటి ప్రవర్తన కలిగి ఉంటుంది, మీరు తన నుంచి ఎలా తప్పించుకోవాలి అనే అంశాలతో పాటుగా మీరు ఈ సమయంలో చేసుకోవలసిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాలు గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. తులారాశివారి జీవిత గమనంలో ఎదురయ్యే అతి భయంకరమైన శత్రుత్వాలు, మానసిక సంఘర్షణలు మరియు ఆత్మీయుల రూపంలో ఉండే శత్రువుల గురించి మనమీరోజు అత్యంత లోతుగా చర్చించుకుందాం. తులారాశివారు సాధారణంగా భూమిలాంటి ఓర్పు కలిగినవారు. కానీ ఈ రాశివారికి జన్మంతా సరిపడా శత్రుత్వం అనేది విధిగా మారుతోంది. ఇది ఈరోజు మొదలైనది కాదు, మీ గత జన్మల కర్మఫలమో లేదా మీ అమాయకత్వమో. కాని ఎప్పటినుంచో ఈ పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఒక విచిత్రమైన, అత్యంత కఠినమైన మనస్తత్వం కలిగిన స్త్రీ వల్ల మీ జీవితంలో అశాంతి నెలకొంటోంది. ఒక కిలాడీ మనస్తత్వం ఉన్న స్త్రీ, అందులోనూ సమాజం దృష్టిలో సానుభూతి పొందాలని చూసే ఒక బొట్టులేని స్త్రీ విధవ ఏడుపు మీ ఇంటిమీద పడితే అది ఎంత ఘోరంగా ఉంటుందో ఈ రాశివారు అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నారు. స్త్రీకి గౌరవం ఇవ్వడం భారతీయ సంస్కృతి. అందులోనూ కష్టాల్లో ఉన్న స్త్రీని ఆదుకోవడం మానవత్వం. కానీ ఇక్కడ మనం మాట్లాడుతున్నది ఆ వ్యక్తి యొక్క నీచమైన బుద్ధి గురించి. ఎదుటివారి ఎదుగుదలను చూసి ఓర్వలేక, తాను అనుభవించలేని సుఖాలను ఇతరులు అనుభవిస్తుంటే చూసి తట్టుకోలేక ఏడ్చే ఏడుపుంటుంది చూశారా, అది నల్ల రాయిని కూడా పగలగొట్టగలదు. తులారాశివారు సహజంగానే చాలా మంచి మనసున్నవారు. ఎవరైనా కాస్త ప్రేమగా పలకరిస్తే చాలు, వారికోసం తమ సర్వస్వాన్ని ధారపోస్తారు. కాని ఇక్కడే ఒక చిక్కు ఉంది. తులారాశివారికి పైకి ప్రేమను ప్రదర్శించడం చేతకాదు. వారి మనసు వెన్నలాంటిదైనా వారి మాటతీరు చాలా కఠినంగా, ర్యాష్గా ఉంటుంది. దీనిని మనం ఒక ఉదాహరణతో అర్థం చేసుకోవచ్చు. ఎవరైనా అన్నం తిన్నారా అని అడగడానికి రెండు పద్ధతులు ఉంటాయి. ఒకరు, అమ్మా అన్నం తిన్నావా అని ఎంతో అనువాగంతో అడుగుతారు. కాని తులారాశివారు, ఏయ్ ఇంకా అన్నం తినలేదా, ఎందుకు తినలేదు అని కొంచెం గద్దించినట్లుగా అడుగుతారు. దీనివల్ల అవతలివారు వీరికి అహంకారం అనుకుంటారు. కాని ఆ గద్దింపు వెనుక ఉన్నది అపారమైన శ్రద్ధ మరియు బాధ్యత అనే విషయం చాలామందికి అర్థం కాదు. తులారాశివారు ఈ రెండో జాతికి చెందినవారు కావడం వల్ల చాలా చోట్ల అవమానాలకు గురవుతూ ఉంటారు. వారు కఠినాత్ములు కాదు, కాని చిన్నప్పటినుంచి వారు పెరిగిన పరిస్థితులు, వారి చుట్టూ ఉన్న పరిసరాలు వారిని అలా తయారుచేస్తాయి. వారు చిన్న వయసులోనే పెద్దరికాన్ని ప్రదర్శించాల్సి వస్తుంది. తులారాశివారు చిన్నతనం నుంచే కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకుంటారు. ఆడవారైనా మగవారైనా సరే తమ బాల్యాన్ని, తమ ఇష్టాలను పక్కనపెట్టి కుటుంబం కోసం కష్టపడటం మొదలుపెడతారు. చదువుకోవాల్సిన వయసులో కూడా పార్ట్ టైం జాబులు చేస్తూ లేదా చదువుని అర్ధాంతరంగా ఆపేసి కుటుంబ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తారు. తన తండ్రికి లేదా తల్లికి ఆసరాగా నిలవాలని, ₹1 సంపాదించి ఇంటికి ఇవ్వాలని తపిస్తారు. కానీ విచారకరమైన విషయమేమిటంటే ఈ రాశివారు ఇంత త్యాగం చేస్తున్నా కూడా తల్లిదండ్రులు వీరి పట్ల అంతగా ప్రేమను కనపరచరు. తల్లిదండ్రులకు వీరిమీద ప్రేమ లేదని చెప్పలేం. కాని వారి ఆలోచనా విధానం ఎలా ఉంటుందంటే, వీరు సంపాదించి ఇస్తున్నారు కదా, మన అవసరాలు తీరుతున్నాయి కదా అని ఒక అలవాటుగా మార్చుకుంటారు. బిడ్డ పడుతున్న మానసిక వేదనను లేదా వారి వ్యక్తిగత అవసరాలను నిర్లక్ష్యం చేస్తారు. ఒక గీత గీసుకొని దాని లోపలే పిల్లలను ఉంచుతారు తప్ప, ఆ గీత దాటి పిల్లల దగ్గరకు వచ్చి వారిని కౌగిలించుకొని నువ్వు పడుతున్న కష్టం మాకు తెలుసురా అని చెప్పే మనస్తత్వం వారిలో తక్కువగా ఉంటుంది. దీనివల్ల తులారాశివారిలో ఒక రకమైన ఒంటరితనం, మొండితనం ఏర్పడుతుంది. సమాజం నుండి, జీవితం నుండి వీరు ఎన్నో గుణపాఠాలను నేర్చుకుంటారు. మనుషుల నిజస్వరూపాలను వీరు చాలా త్వరగా పసిగట్టగలరు. కాని తెలిసినా కూడా మౌనంగా భరిస్తారు. వీరు ఒక కొవ్వొత్తిలాంటివారు. తమ్మను తాము కరిగించుకుంటూ ఇతరులకు వెలుగునిస్తారు. కుటుంబం కోసం రేయింబగళ్లు కష్టపడతారు. కాని ఆ విషయాన్ని ఎప్పుడూ పైకి చెప్పుకోరు. తులారాశివారు తమ జీవితంలో అనుభవించాల్సిన సుఖాలను వదులుకొని తమవారు బాగుండాలని కోరుకుంటారు. కాని దురదృష్టవశాత్తు వీరు ఇంత చేసినా కూడా ఎదుటివారు మాత్రం వీరిమీద పడి ఏడుస్తూనే ఉంటారు. మీరొక కొత్త కారు కొన్నా, మీ ఇంట్లో ఒక శుభకార్యం జరిగినా లేదా మీరొక మంచి పట్టుచీర కట్టుకున్నా పక్కన ఉన్నవారు కుళ్ళుకుంటారు. ఈ ఏడుపులన్నీ బయటవారికంటే మీ సొంత మనుషుల నుంచే ఎక్కువగా వస్తున్నాయి.
ముఖ్యంగా మనం చెప్పుకున్న ఆ స్త్రీ పాత్ర గురించి ఆలోచిస్తే ఆ వ్యక్తి మీ కుటుంబ సభ్యులకు అత్యంత సన్నిహితురాలు. తులారాశివారి జీవితంలో ఎదురయ్యే విచిత్రమైన పరిస్థితులు, కంటికి కనిపించని శత్రుత్వాలు మరియు వారి మనస్తత్వంలోని లోటుపాటులను వివరిస్తూ రూపొందించిన సమగ్రమైన స్క్రిప్టు ఇక్కడ ఉంది. తులారాశివారు సహజంగానే మొండిపట్టుదల కలిగినవారు. అయినప్పటికీ వారి హృదయం చాలా సున్నితమైనది. వీరు పడే కష్టాలు, వీరు అనుభవించే బాధలు ప్రపంచానికి సరిగ్గా అర్థం కావు. చాలా కాలంగా ఈ రాశివారు ఒక రకమైన మానసిక వేదనను అనుభవిస్తున్నారు. ముఖ్యంగా ఒక స్త్రీ రూపంలో వీరికి జన్మంతా సరిపడా శత్రుత్వమనేది ఎదురవుతోంది. ఆ స్త్రీ ఎవరో కాదు, మీ ఇంటికి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి, మీ రక్త సంబంధీకురాలు లేదా మీ ఇంటి పేరు కలిగిన వ్యక్తి అయి ఉంటుంది. సమాజంలో ఏ స్త్రీకైనా గౌరవమివ్వడం మన ధర్మం. కాని ఆ స్త్రీ ప్రవర్తన వల్ల, ఆమె పెట్టే కన్నీళ్ల వల్ల, తులారాశివారు పతనం కావాలని కోరుకునే మనస్తత్వం వల్ల ఇక్కడ మనం కఠినంగా మాట్లాడాల్సి వస్తోంది. సాధారణంగా ఒక స్త్రీకి భర్త లేనప్పుడు ఆమెను సమాజం గౌరవించాలి. కాని ఆ పరిస్థితిని అడ్డం పెట్టుకొని ఎదుటివారి ఎదుగుదలను చూసి ఏడ్చే గుణం ఆమెలో ఉంది. ఇటువంటి నరదిష్టి వల్ల తులారాశివారు ఎంత కష్టపడినా ఫలితం దక్కకుండా పోతోంది. తులారాశివారి వ్యక్తిత్వం గురించి చెప్పుకోవాలంటే వీరు ప్రేమకు దాసోహమయ్యే రకం. ఎవరైనా కాస్త మంచితనం చూపిస్తే చాలు, వారికోసం ప్రాణాలైనా ఇస్తారు. కాని వీరికి ఒక చిన్న లోపం ఉంది. అదేమిటంటే వీరు ప్రేమను పైకి చూపించడం చేతకాదు. వారి మాటతీరు కొంచెం కరుకుగా ఉన్నప్పటికీ వారి మనసు వెన్నలాంటిది. వారి మాటల వెనుక ఒక బాధ్యత, నమ్మకం ఉంటుంది. కాని విచిత్రమేమిటంటే వీరు ఈ బాధ్యతను మోస్తున్నంతకాలం వారు చాలా గౌరవం పొందుతారు. కాని ఎప్పుడైతే వారు ఆ బాధ్యతల నుండి తప్పుకుంటారో అప్పుడు వారిని అందరూ దూరం చేస్తారు. ఇదే వారి నగ్న సత్యం. జీవితం పాఠంలో వీరు మించిన నేర్పరిస్తలు ఎవ్వరూ లేరు. అందరి మనసులను చాలా త్వరగా పసిగట్టగలరు. అయినప్పటికీ మౌనంగా భరిస్తారు. వీరు చిన్న వయసు నుంచే కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకుంటారు. ఆడవారైనా మగవారైనా సరే తమ బాల్యాన్ని, తమ ఇష్టాలను పక్కనపెట్టి కుటుంబం కోసం కష్టపడటం మొదలుపెడతారు. చదువుకోవలసిన వయసులో కూడా పార్ట్ టైం జాబులు చేస్తూ లేదా చదువుని అర్ధాంతరంగా ఆపేసి కుటుంబ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తారు. తన తండ్రికి లేదా తల్లికి ఆసరాగా నిలవాలని, ₹1 సంపాదించి ఇంటికి ఇవ్వాలని తపిస్తారు. కాని విచారకరమైన విషయమేమిటంటే ఈ రాశివారు ఇంత త్యాగం చేస్తున్నా కూడా తల్లిదండ్రులు వీరి పట్ల అంతగా ప్రేమను కనపరచరు. తల్లిదండ్రులకు వీరిమీద ప్రేమ లేదని చెప్పలేం. కాని వారి ఆలోచనా విధానం ఎలా ఉంటుందంటే వీరు సంపాదించి ఇస్తున్నారు కదా, మన అవసరాలు తీరుతున్నాయి కదా అని ఒక అలవాటుగా మార్చుకుంటారు. బిడ్డ పడుతున్న మానసిక వేదనను లేదా వారి వ్యక్తిగత అవసరాలను నిర్లక్ష్యం చేస్తారు. ఒక గీత గీసుకొని దాని లోపలే పిల్లలను ఉంచుతారు తప్ప ఆ గీత దాటి పిల్లల దగ్గరకు వచ్చి వారిని కౌగిలించుకొని నువ్వు పడుతున్న కష్టం మాకు తెలుసురా అని చెప్పే మనస్తత్వం వారిలో తక్కువగా ఉంటుంది. దీనివల్ల తులారాశివారిలో ఒక రకమైన ఒంటరితనం, మొండితనం ఏర్పడుతుంది. సమాజం నుండి, జీవితం నుండి వీరు ఎన్నో గుణపాఠాలను నేర్చుకుంటారు. మనుషుల నిజస్వరూపాలను వీరు చాలా త్వరగా పసిగట్టగలరు. కాని తెలిసినా కూడా మౌనంగా భరిస్తారు. వీరు ఒక కొవ్వొత్తిలాంటివారు. తమ్మను తాము కరిగించుకుంటూ ఇతరులకు వెలుగునిస్తారు. కుటుంబం కోసం రేయింబగళ్లూ కష్టపడతారు. కాని ఆ విషయాన్ని ఎప్పుడూ పైకి చెప్పుకోరు. తులారాశివారు తమ జీవితంలో అనుభవించాల్సిన సుఖాలను వదులుకొని తమ వారు బాగుండాలని కోరుకుంటారు. కాని దురదృష్టవశాత్తు వీరు ఇంత చేసినా కూడా ఎదుటివారు మాత్రం వీరిమీద పడి ఏడుస్తూనే ఉంటారు. మీరొక కొత్త కారు కొన్నా, మీ ఇంట్లో ఒక శుభకార్యం జరిగినా లేదా మీరొక మంచి పట్టుచీర కట్టుకున్నా పక్కన ఉన్నవారు కుళ్ళుకుంటారు. ఈ ఏడుపులన్నీ బయటవారికంటే మీ సొంత మనుషుల నుంచే ఎక్కువగా వస్తున్నాయి. ముఖ్యంగా మనం చెప్పుకున్న ఆ స్త్రీ పాత్ర గురించి ఆలోచిస్తే ఆ వ్యక్తి మీ కుటుంబ సభ్యులకు అత్యంత సన్నిహితురాలు. తులారాశివారి జీవితంలో ఎదురయ్యే విచిత్రమైన పరిస్థితులు, కంటికి కనిపించని శత్రుత్వాలు మరియు వారి మనస్తత్వంలోని లోతుపాటులను వివరిస్తూ రూపొందించిన సమగ్రమైన స్క్రిప్టు ఇక్కడ ఉంది. తులారాశివారు సహజంగానే మొండిపట్టుదల కలిగినవారు. అయినప్పటికీ వారి హృదయం చాలా సున్నితమైనది. వీరు పడే కష్టాలు, వీరు అనుభవించే బాధలు ప్రపంచానికి సరిగ్గా అర్థం కావు. చాలా కాలంగా ఈ రాశివారు ఒక రకమైన మానసిక వేదనను అనుభవిస్తున్నారు. ముఖ్యంగా ఒక స్త్రీ రూపంలో వీరికి జన్మంతా సరిపడా శత్రుత్వం అనేది ఎదురవుతోంది. ఆ స్త్రీ ఎవరో కాదు, మీ ఇంటికి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి, మీ రక్త సంబంధీకురాలు లేదా మీ ఇంటి పేరు కలిగిన వ్యక్తి అయి ఉంటుంది.
సమాజంలో ఏ స్త్రీకైనా గౌరవం ఇవ్వడం మన ధర్మం. కాని ఆ స్త్రీ ప్రవర్తన వల్ల, ఆమె పెట్టే కన్నీళ్ల వల్ల, తులారాశివారు పతనం కావాలని కోరుకునే మనస్తత్వం వల్ల ఇక్కడ మనం కఠినంగా మాట్లాడాల్సి వస్తోంది. సాధారణంగా ఒక స్త్రీకి భర్త లేనప్పుడు ఆమెను సమాజం గౌరవించాలి. కాని ఆ పరిస్థితిని అడ్డం పెట్టుకుని ఎదుటివారి ఎదుగుదలను చూసి ఏడ్చే గుణం ఆమెలో ఉంది. ఇటువంటి నరదిష్టి వల్ల తులారాశివారు ఎంత కష్టపడినా ఫలితం దక్కకుండా పోతోంది. తులారాశివారి వ్యక్తిత్వం గురించి చెప్పుకోవాలంటే వీరు ప్రేమకు దాసోహమయ్యే రకం. ఎవరైనా కాస్త మంచితనం చూపిస్తే చాలు, వారికోసం ప్రాణాలైనా ఇస్తారు. కాని వీరికి ఒక చిన్న లోపం ఉంది. అదేమిటంటే వీరు ప్రేమను పైకి చూపించడం చేతకాదు. వారి మాటతీరు కొంచెం కరుకుగా ఉన్నప్పటికీ వారి మనసు వెన్నలాంటిది. వారి మాటల వెనుక ఒక బాధ్యత, నమ్మకం ఉంటుంది. కాని విచిత్రమేమిటంటే వీరు ఈ బాధ్యతను మోస్తున్నంతకాలం వారు చాలా గౌరవం పొందుతారు. కాని ఎప్పుడైతే వారు ఆ బాధ్యతల నుండి తప్పుకుంటారో అప్పుడు వారిని అందరూ దూరం చేస్తారు. ఇదే వారి నగ్న సత్యం. తులారాశివారు తమ ఆత్మవిశ్వాసాన్ని సరిగా ఉపయోగించుకోవాలి. కొన్నిసార్లు అదే ఆత్మవిశ్వాసం అహంకారంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు సాధించిన విజయాలను వినయంతో స్వీకరించడం నేర్చుకోవాలి. ఇతరులను తక్కువగా చూడకుండా వారిని ప్రోత్సహించడం ద్వారా మీరు మంచి నాయకుడిగా ఎదగగలరు. మీ చుట్టూ ఉన్నవారిని అర్థం చేసుకోవడం, వారికి సహాయం చేయడం వల్ల మీకు మంచి గౌరవం వస్తుంది. స్నేహితులు, సహోద్యోగులతో మీ ప్రవర్తన మరింత సహకారపూర్వకంగా ఉండాలి. ప్రతి పని మీరు ఒంటరిగా చెయ్యాలనుకునే బదులు ఇతరులతో కలిసి పనిచేయడం నేర్చుకోవాలి. టీంవర్క్లో మీరు విజయాన్ని సాధించగలుగుతారు. ఇతరుల విజయాలను కూడా గుర్తించి అభినందించడం ఒక మంచి లక్షణం. ఇది మీ సంబంధాలను మరింత బలంగా చేస్తుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు మీ భావోద్వేగాలను నియంత్రించడం నేర్చుకోవాలి. ఆనందం, కోపం, నిరాశ ఏ భావనైనా ఎక్కువగా బయటపడితే అది మీపై ప్రభావం చూపుతుంది. కాబట్టి భావోద్వేగ సమతుల్యతను కాపాడుకోవడం చాలా అవసరం. దీనికోసం ధ్యానం, యోగా వంటి వాటిని అలవాటు చేసుకోవచ్చు. మొత్తంగా తులారాశివారు తమ ప్రవర్తనలో చిన్న చిన్న మార్పులు తీసుకువస్తే వారి జీవితంలో పెద్ద మార్పులు కనిపిస్తాయి. మృదుత్వం, సహనం, వినయం, ఇతరుల పట్ల గౌరవం ఇవన్నీ కలిపి మీ వ్యక్తిత్వాన్ని మరింత ఆకర్షణీయంగా మారుస్తాయి. మీరు ఎలా మాట్లాడుతారు, ఎలా ప్రవర్తిస్తారు అన్నదే మీ సంబంధాలను నిర్ణయిస్తుంది. కాబట్టి ప్రతి సందర్భంలో సానుకూలంగా ఆలోచించి ప్రవర్తించడం ద్వారా మీరు మంచి ఫలితాలను పొందగలరు. తులారాశివారికి సహజంగా ముందుకు దూసుకెళ్లే స్వభావం ఉంటుంది. ఈ లక్షణం ఉద్యోగం మరియు వ్యాపారంలో వారికి పెద్ద బలంగా మారుతుంది. అయితే అదే సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అలవాటు కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో ముఖ్యంగా వారు తీసుకోవలసిన జాగ్రత్త ఏమిటంటే ఏ నిర్ణయమైనా ఆలోచించి తీసుకోవడం. ఒక అవకాశం కనిపించగానే వెంటనే దూకేయకుండా దాని లాభనష్టాలను పూర్తిగా విశ్లేషించాలి. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో వచ్చే సమస్యలను ముందుగానే నివారించవచ్చు. ఉద్యోగంలో ఉన్న తులారాశివారు తమ పనిపై పూర్తి దృష్టి పెట్టాలి. కొన్నిసార్లు కొత్త అవకాశాల కోసం ప్రయత్నించడం మంచిదే, కాని ప్రస్తుతం ఉన్న పనిని నిర్లక్ష్యం చేయకూడదు. మీరు చేస్తున్న పనిని సమయానికి పూర్తి చేయడం, క్రమశిక్షణ పాటించడం వల్ల మీకు పై అధికారుల నుండి మంచి గుర్తింపు వస్తుంది. ఈ సమయంలో మీపై బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. అలాంటి సందర్భాల్లో ఒత్తిడికి లోనవకుండా ఒక్కొక్క పనిని శ్రద్ధగా పూర్తి చేయాలి. సహోద్యోగులతో మంచి సంబంధాలు కొనసాగించడం కూడా చాలా ముఖ్యం. చిన్న చిన్న విషయాలపై విభేదాలు పెంచకుండా సహనంతో వ్యవహరిస్తే మీరు మంచి టీం ప్లేయర్గా గుర్తింపు పొందుతారు. వ్యాపారంలో ఉన్న తులారాశివారికి ఈ కాలం కొంత పరీక్షలతో కూడుకున్నదిగా ఉంటుంది. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు పూర్తిగా మార్కెట్ పరిస్థితులను అర్థం చేసుకోవాలి. ఇతరులు చెప్పిన మాటలు నమ్మి నిర్ణయాలు తీసుకోవడం తప్పు. మీరు స్వయంగా పరిశీలించి అవసరమైతే నిపుణుల సలహా తీసుకుని ముందుకు వెళ్ళాలి. భాగస్వామ్య వ్యాపారాల్లో పారదర్శకత చాలా అవసరం. ప్రతి లావాదేవీని స్పష్టంగా ఉంచడం వల్ల భవిష్యత్తులో వచ్చే సమస్యలను తగ్గించుకోవచ్చు. వ్యాపారంలో ఓర్పు చాలా ముఖ్యం. తక్షణ లాభాల కోసం తొందరపడకుండా దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు సాగితే స్థిరమైన అభివృద్ధి సాధించవచ్చు. తులారాశివారు ఈ సమయంలో ముఖ్యంగా తమ ఆలోచనా విధానంలో మార్పు తీసుకురావాలి. నేను చేసిందే సరైనది అనే భావన కొన్నిసార్లు నష్టాలను కలిగించవచ్చు.
కాబట్టి ఇతరుల అభిప్రాయాలను కూడా వినడం అలవాటు చేసుకోవాలి. సీనియర్సు లేదా అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం ద్వారా మీరు మంచి నిర్ణయాలు తీసుకోగలరు. ప్రతి పరిస్థితిలో ఓర్పుతో ఆలోచించడం, సమస్యలను విశ్లేషించడం చాలా అవసరం. తొందరగా స్పందించడం కన్నా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం మీకు విజయాన్ని తీసుకువస్తుంది. సంక్షోభ పరిస్థితుల్లో తులారాశివారు ధైర్యంగా ఉండాలి. ఏ సమస్య వచ్చినా భయపడకుండా దాన్ని పరిష్కరించే మార్గాలను వెతకాలి. ఈ సమయంలో మీరు నెగటివ్ ఆలోచనలకు దూరంగా ఉండాలి. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి అనే ఆలోచనతో ముందుకు సాగితే మీరు ఏ పరిస్థితినైనా అధిగమించగలరు. కష్టాలు వచ్చినప్పుడు నిరుత్సాహపడకుండా వాటిని ఒక పాఠంగా తీసుకోవాలి. ప్రతి అనుభవం మీకు కొత్త విషయాలు నేర్పుతుంది. అభివృద్ధి సాధించాలంటే తులారాశివారు కొన్ని ముఖ్యమైన అలవాటు చేసుకోవాలి. ముందుగా సమయపాలన చాలా ముఖ్యం. మీరు చేసే ప్రతి పనికి ఒక ప్రణాళిక ఉండాలి. రోజువారీ పనులను ప్లాన్ చేసుకుని ముందుకు సాగితే మీ పనితీరు మెరుగుపడుతుంది. రెండవది, నిరంతరం నేర్చుకోవడం. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం, కొత్త విషయాలు తెలుసుకోవడం ద్వారా మీరు మీ కెరీర్లో ముందుకు వెళ్లగలరు. మూడవది, ఆర్థిక నియంత్రణ. సంపాదన ఎంత ఉన్నా దాన్ని సరిగ్గా నిర్వహించకపోతే ప్రయోజనముండదు. కాబట్టి ఖర్చులను నియంత్రించడం, పొదుపు చేయడం చాలా అవసరం. తులారాశివారు తమ కమ్యూనికేషన్ స్కిల్స్ను కూడా మెరుగుపరుచుకోవాలి. మీరు ఎంత తెలివిగా ఉన్నా దాన్ని ఇతరులకు సరిగ్గా చెప్పలేకపోతే ప్రయోజనముండదు. కాబట్టి స్పష్టంగా, మర్యాదగా మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. మీ మాటల్లో నమ్మకం ఉండాలి, కాని అదే సమయంలో వినయం కూడా ఉండాలి. ఇది మీకు ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ మంచి అవకాశాలను తెస్తుంది. ఈ సమయంలో మీరు మీ లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకోవాలి. మీరు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారు, ఏం సాధించాలనుకుంటున్నారు అన్నది ముందుగా నిర్ణయించాలి. ఆ లక్ష్యానికి అనుగుణంగా ప్రణాళిక రూపొందించుకుని ముందుకు సాగాలి. మధ్యలో వచ్చే అడ్డంకులు చూసి వెనక్కి తగ్గకుండా పట్టుదలతో ముందుకు సాగితే తప్పకుండా విజయం సాధించగలరు. మొత్తంగా తులారాశివారు ఉద్యోగం మరియు వ్యాపారంలో అభివృద్ధి సాధించాలంటే ఓర్పు, క్రమశిక్షణ, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యం. తొందరపాటు తగ్గించి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితే మంచి ఫలితాలు పొందవచ్చు. మీరు మీ శక్తిని సరిగ్గా ఉపయోగించుకుంటే ఈ కాలంలో మంచి స్థాయికి చేరుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. తులారాశివారికి ప్రేమ మరియు సంబంధాల విషయంలో ఈ కాలంలో కొంత ఆసక్తికరంగా, కొంత జాగ్రత్త అవసరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వివాహం కానివారికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ సహజమైన ఆకర్షణ, ధైర్యం, చురుకుదనం వల్ల ఇతరులు మీ వైపు ఆకర్షితులవుతారు. మీరు ఎక్కడికి వెళ్లినా మీ వ్యక్తిత్వం ప్రత్యేకంగా కనిపిస్తుంది. అయితే ఈ ఆకర్షణతో వచ్చిన ప్రతి పరిచయం నిజమేదే అని అనుకోవడం సరైనది కాదు. కాబట్టి కొత్తగా పరిచయమయ్యే వ్యక్తులను అర్థం చేసుకోవడానికి కొంత సమయం తీసుకోవడం చాలా ముఖ్యం. ప్రేమలో ఉన్న తులారాశివారికి ఈ సమయంలో భావోద్వేగాలు ఎక్కువగా ఉండే అవకాశముంది. మీరు మీ భాగస్వామిపై చాలా ప్రేమ చూపించినప్పటికీ కొన్నిసార్లు అదే ప్రేమ అధిక అంచనాలుగా మారే అవకాశముంటుంది. కాబట్టి మీరు అంచనాలను తగ్గించుకుని వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవడం మంచిది. ప్రేమలో ఓర్పు చాలా ముఖ్యం. చిన్న విషయాలపై వాదనలు పెంచకుండా సమస్యలను ప్రశాంతంగా చర్చించి పరిష్కరించుకోవాలి. ఈ సమయంలో తులారాశివారు తమ భావాలను సరిగ్గా వ్యక్తపరచడం చాలా అవసరం. మీరు ఏమి అనుకుంటున్నారో స్పష్టంగా చెప్పకపోతే అపార్థాలు ఏర్పడే అవకాశముంటుంది. అదే సమయంలో మాటల్లో కఠినత లేకుండా సున్నితంగా మాట్లాడడం కూడా ముఖ్యం. మీ భాగస్వామి భావాలను గౌరవించడం ద్వారా సంబంధం మరింత బలంగా మారుతుంది. నేను చెప్పిందే సరైనది అని అనుకోవడం కంటే ఇద్దరూ కలిసి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వివాహం కానివారు ప్రేమలో పడే అవకాశం ఉన్నప్పటికీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. మొదటి చూపులోనే ఆకర్షణ కలగవచ్చు, కాని అది నిజమైన ప్రేమేనా లేదా కేవలం ఆకర్షణ మాత్రమేనా అన్నది తెలుసుకోవడానికి సమయం తీసుకోవాలి. వ్యక్తి స్వభావం, ఆలోచనా విధానం, విలువలు ఇవన్నీ తెలుసుకుని తర్వాతే ముందుకు వెళ్ళాలి. ఇలా చేస్తే భవిష్యత్తులో వచ్చే నిరాశలను తగ్గించుకోవచ్చు. కొన్నిసార్లు గత అనుభవాలు కూడా ప్రస్తుత ప్రేమపై ప్రభావం చూపవచ్చు. గతంలో ఏదైనా నిరాశ ఎదురై ఉంటే అది మళ్లీ జరుగుతుందేమో అనే భయం ఉండవచ్చు. కాని ప్రతి వ్యక్తి ఒకేలా ఉండరు. కాబట్టి గతాన్ని మరిచిపోయి కొత్తగా ముందుకు సాగడానికి ప్రయత్నించాలి. నమ్మకం పెంచుకోవడం చాలా ముఖ్యం. మీపై, మీ భాగస్వామిపై నమ్మకం ఉంటే సంబంధం సుస్థిరంగా ఉంటుంది.
స్నేహితులు ప్రేమలో మారే అవకాశాలు కూడా ఈ సమయంలో కనిపిస్తున్నాయి. మీకు దగ్గరగా ఉన్న వ్యక్తితో భావోద్వేగ బంధం పెరిగి అది ప్రేమగా మారే అవకాశముంది. అలాంటి సందర్భాల్లో తొందరపడకుండా ఆ సంబంధాన్ని బాగా అర్థం చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఒకసారి ప్రేమగా మారితే అది స్నేహితాన్ని కూడా ప్రభావితం చేసే అవకాశముంటుంది. తులారాశివారు ఈ సమయంలో ముఖ్యంగా తమ కోపాన్ని నియంత్రించుకోవాలి. చిన్న విషయాలకే ఆవేశపడితే సంబంధం దెబ్బతినే అవకాశముంది. కాబట్టి కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా కొంత సమయం తీసుకుని ఆలోచించడం మంచిది. ప్రేమలో గెలవడం అంటే ఎదుటివారిని ఓడించడం కాదు, ఇద్దరూ కలిసి సంతోషంగా ఉండడం. మొత్తంగా తులారాశివారికి ప్రేమ విషయాల్లో ఈ కాలం మంచి అవకాశాలను తెస్తుంది. కాని అదే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఓర్పు, అవగాహన, నమ్మకం ఉంటే మీరు మంచి సంబంధాన్ని నిర్మించగలరు. తొందరపాటు తగ్గించి హృదయంతో పాటు బుద్ధిని కూడా ఉపయోగిస్తే ప్రేమలో విజయాన్ని సాధించగలరు. తులారాశివారు ఈ విషయం తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. వారికి జీవితంలో ఎదురయ్యే చాలా సమస్యలు బయట పరిస్థితుల వల్ల కాకుండా వారి స్వంత స్వభావం వల్లనే వస్తుంటాయి. సాధారణంగా తులారాశివారు ధైర్యంగా, త్వరగా నిర్ణయాలు తీసుకునే వ్యక్తులుగా పేరు పొందారు. కాని అదే వేగం, అదే ఆవేశం కొన్నిసార్లు వారికి తెలియకుండానే సమస్యలను తీసుకువస్తుంది. వారనుకుంటారు, నా దగ్గర ధైర్యం ఉంది, నేను ఏదైనా సాధించగలను అని. ఇది నిజమే, కానీ అదే సమయంలో కాస్త ఆగి ఆలోచించకపోతే చిన్న తప్పు కూడా పెద్ద సమస్యగా మారుతుంది. తులారాశివారు చాలాసార్లు తమ మాటల వల్లే ఇబ్బందుల్లో పడతారు. వారు నిజాయితీగా మాట్లాడతారు, కాని ఆ నిజం చెప్పే విధానం కొంచెం కఠినంగా ఉంటుంది. ఎదుటివారు ఎలా భావిస్తారో ఆలోచించకుండా మాట్లాడడం వల్ల మంచి సంబంధాలు కూడా దెబ్బతింటాయి. ఇది వారికి తెలియకపోయినా చుట్టూ ఉన్నవాళ్లు మెల్లగా దూరమవుతుంటారు. ఈ విషయం తెలుసుకుంటే తులారాశివారు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే వారెప్పుడూ తాము సూటిగా మాట్లాడుతున్నామని భావిస్తారు. కాని అదే మాటలు ఇతరులకు కఠినంగా అనిపిస్తాయి. ఇంకో ముఖ్యమైన విషయమేమిటంటే తులారాశివారు చాలాసార్లు ప్రారంభంలో ఉత్సాహంగా మొదలుపెట్టి మధ్యలో ఆసక్తి కోల్పోతారు. కొత్త పనులు మొదలుపెట్టడం వారికి చాలా ఇష్టం, కాని వాటిని పూర్తి చేయడంలో కొంచెం అలసత్వం చూపుతారు. ఇది వారి అభివృద్ధికి పెద్ద అడ్డంకిగా మారుతుంది. వారు దీన్ని గమనించకపోయినా వారి జీవితంలో ఎదుగుదల కొంచెం నెమ్మదిగా ఉండటానికి ఇదే ఒక కారణం. ఒక పని మొదలుపెట్టిన తర్వాత చివరి వరకు పట్టుదలతో పూర్తి చేయడం నేర్చుకుంటే వారు చాలా ఎత్తుకు చేరగలరు. తులారాశివారు తమ భావోద్వేగాలను కూడా సరిగ్గా నియంత్రించలేకపోతారు. కోపం త్వరగా వస్తుంది, అలాగే త్వరగా పోతుంది కూడా. కాని ఆ కొద్దిసేపు వచ్చిన కోపం పెద్ద నష్టం చేయగలదు. వారు తర్వాత పశ్చాత్తాపపడినా అప్పటికే జరిగిన నష్టం తిరిగి సరిచేయడం కష్టమవుతుంది. ఈ విషయం తెలుసుకుంటే వారు నిజంగా షాక్ అవుతారు. ఎందుకంటే వారు తమ కోపాన్ని చిన్న విషయమని భావిస్తారు, కాని అది వారి జీవితంపై ఎంత ప్రభావం చూపుతుందో గమనించరు. ఇంకా ఒక ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే తులారాశివారు తమపై తామే ఎక్కువ ఒత్తిడి పెడతారు. వారెప్పుడూ ముందుండాలని, గెలవాలని అనుకుంటారు. ఈ ఆలోచన మంచిదే, కాని కొన్నిసార్లు అది ఒత్తిడిగా మారుతుంది. వారు విశ్రాంతి తీసుకోవడం మర్చిపోతారు, తమకు తామే సమయమివ్వరు. దీనివల్ల మానసికంగా అలసట పరుగుతుంది. ఈ విషయాన్ని వారు గ్రహించకపోవచ్చు, కాని ఇది వారి ఆరోగ్యం మరియు సంతోషంపై ప్రభావం చూపుతుంది. మొత్తంగా చూస్తే తులారాశివారు ఈ విషయాలను తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యపోతారు. వారి శక్తి, ధైర్యం ఎంత గొప్పదో అదే సమయంలో వారి చిన్న చిన్న అలవాట్లు కూడా ఎంత ప్రభావం చూపుతున్నాయో అర్థమవుతుంది. వారు తమలో చిన్న మార్పులు చేసుకుంటే జీవితంలో అద్భుతమైన విజయాలను సాధించగలరు. వారి బలం ఏమిటో వారికి తెలుసు, కాని వారి బలహీనతలను గుర్తించి సరిచేసుకుంటేనే వారు నిజమైన విజేతలుగా మారగలరు. తులారాశివారికి ఈ సమయంలో గ్రహస్థితి కొంత పరీక్షించే విధంగా ఉన్నప్పటికీ సరైన దేవతారాధన, పరిహారాలు మరియు దానధర్మాలు చేస్తే చాలా మంచి ఫలితాలను పొందవచ్చు. ముఖ్యంగా తులారాశి అధిపతి కుజగ్రహం అనగా అంగారకుడు కావడంతో ఈ సమయంలో శక్తి, ధైర్యం, ఆత్మవిశ్వాసం సరిగ్గా ఉపయోగించుకోవడం చాలా ముఖ్యం. ఈ శక్తిని సకారాత్మక దిశలో నడిపించడానికి దేవతారాధన ఎంతో సహాయపడుతుంది. ముఖ్యంగా శ్రీరాముడు, హనుమంతుడు, సుబ్రహ్మణ్యస్వామి వంటి దేవతలను భక్తితో ఆరాధించడం వల్ల మనసుకు శాంతి, జీవితంలో స్థిరత్వం లభిస్తాయి. ఈ సమయంలో తులారాశివారు ప్రతిరోజూ ఉదయం లేవగానే శ్రీరామ్ జయరాం జయ జయరామ అనే నామాన్ని జపించడం చాలా శుభప్రదంగా ఉంటుంది. శ్రీరాముని ఆరాధన వల్ల మనసులో ఉన్న భయాలు తగ్గి ధైర్యం పెరుగుతుంది.
అలాగే మంగళవారం రోజున హనుమంతుడిని పూజించడం, హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల అడ్డంకులు తొలగిపోతాయి. హనుమంతుడు శక్తి, ధైర్యానికి ప్రతీక కాబట్టి ఆయన అనుగ్రహం పొందితే జీవితంలో ఉన్న సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. అలాగే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల కుజదోష ప్రభావం తగ్గి శుభఫలితాలు పెరుగుతాయి. పరిహారాల విషయానికొస్తే తులారాశివారు మంగళవారం రోజున ఎర్రరంగు పూలతో దేవుణ్ణి పూజించడం మంచిది. అలాగే ఎర్రచందనం, ఎర్ర బట్టలు దానం చేయడం కూడా శుభప్రదంగా ఉంటుంది. నవరత్నాలలో కోరల్ అనగా పగడము ధరించడం కొంతమందికి అనుకూలంగా ఉండవచ్చు, కాని అది తప్పనిసరిగా జ్యోతిష్య నిపుణుల సలహాతోనే చెయ్యాలి. ఉపవాసం చేయడం కూడా మంచి పరిహారంగా ఉంటుంది. ముఖ్యంగా మంగళవారం రోజున ఉపవాసం ఉంటూ భక్తితో ప్రార్థనలు చేస్తే మనసుకు ప్రశాంతత కలుగుతుంది. దానధర్మాలు చేయడం వల్ల ఈ సమయంలో తులారాశివారికి ఎంతో ఉపయోగపడతాయి. ముఖ్యంగా అన్నదానం చేయడం అత్యంత పుణ్యకార్యం. ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టడం వల్ల మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. అలాగే పేదవారికి బట్టలు దానం చేయడం, విద్యార్థులకు పుస్తకాలివ్వడం, గోశాలలో గడ్డి లేదా ఆహారం ఇవ్వడం వంటి దానాలు చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా మీ జీవితంలో పెద్ద మార్పులను తీసుకురాగలదు. ముఖ్యంగా తులారాశివారు ఈ సమయంలో రక్తదానం చేయడం లేదా ఆరోగ్య సంబంధిత సేవా కార్యక్రమాలలో పాల్గొనడం కూడా చాలా మంచిది. ఇది కుజగ్రహానికి సంబంధించిన పరిహారంగా పరిగణించబడుతుంది. అలాగే ఎర్రరంగు పండ్లు లేదా ఆహార పదార్థాలు పేదువారికి పంచడం కూడా శుభప్రదంగా ఉంటుంది. దానం చేసేటప్పుడు మనసులో స్వార్థం లేకుండా నిజమైన సేవభావంతో చేయడం చాలా ముఖ్యం. అప్పుడే మాత్రమే దాని ఫలితం పూర్తిస్థాయిలో లభిస్తుంది. దానధర్మాలు చేయడం వల్ల కలిగే ఫలితాలు చాలా గొప్పవిగా ఉంటాయి. మీరు ఇతరులకు సహాయం చేసినప్పుడు అదే సహాయం ఏదో ఒక రూపంలో మీకు తిరిగి వస్తుంది. మీ జీవితంలో ఉన్న సమస్యలు తగ్గిపోతాయి, మనసుకు శాంతి కలుగుతుంది, ఆర్థికంగా కూడా స్థిరత్వం పెరుగుతుంది. ముఖ్యంగా దానం చేయడం వల్ల పాపాలు తగ్గి పుణ్యం పెరుగుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇది కేవలం ఆధ్యాత్మికంగా మాత్రమే కాకుండా మానసికంగా కూడా మీకు సంతోషాన్నిస్తుంది. తులారాశివారు ఈ సమయంలో ముఖ్యంగా కోపాన్ని తగ్గించుకోవడం, సహనం పెంచుకోవడం కూడా ఒక విధమైన పరిహారమే. దేవతారాధనతో పాటు మంచి ఆలోచనలు, మంచి ప్రవర్తన కూడా అవసరం. మీరు ఎంత భక్తితో పూజలు చేసినా ప్రవర్తనలో మార్పు లేకపోతే ఫలితాలు తగ్గిపోతాయి. కాబట్టి మీరు చేసే ప్రతి పనిలో నిజాయితీ, వినయం ఉండేలా చూసుకోవాలి. మొత్తంగా చూస్తే తులారాశివారు ఈ సమయంలో శ్రీరాముడు, హనుమంతుడు, సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన చేయడం, మంగళవారం ఉపవాసం ఉండడం, ఎర్రరంగుకు సంబంధించిన దానాలు చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందగలరు. దానధర్మాలు చేయడం వల్ల జీవితంలో శాంతి, సంతోషం, అభివృద్ధి కలుగుతాయి. మీరు చేసే ప్రతి మంచి పని మీ భవిష్యత్తును మరింత వెలుగులోకి తీసుకువస్తుంది. ప్రతిరోజూ ఉదయం లేవగానే దేవుని పేరు జపించడం ఒక మంచి అలవాటు. మీరు పెద్దగా పూజలు చెయ్యలేకపోయినా మీ మనసులో భక్తి ఉండడం చాలానే ఫలితాన్నిస్తుంది. ఉదాహరణకు శ్రీరామ్ లేదా ఓం నమశివాయ లేదా మీకు నచ్చిన ఏదైనా దైవనామాన్ని జపించడం ద్వారా మనసుకు శాంతి లభిస్తుంది. ఈ చిన్న అలవాటు మీలో ధైర్యాన్ని పెంచుతుంది, రోజంతా మీరు చేసే పనుల్లో ఆత్మవిశ్వాసాన్నిస్తుంది. తులారాశివారు కొన్నిసార్లు త్వరగా కోపం వచ్చేవారు. అలాంటి సమయంలో దైవనామస్మరణ చాలా ఉపయోగపడుతుంది. కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా ఒక్క క్షణం ఆగి దేవుని పేరు జపిస్తే మనసు కాస్త శాంతిస్తుంది. ఇలా చేయడం వల్ల మీరు తీసుకునే నిర్ణయాలు కూడా సరైన దిశలో ఉంటాయి. ఇది మీ సంబంధాలను కూడా కాపాడుతుంది. మీకు సమయం ఉన్నప్పుడల్లా, ఎక్కడ ఉన్నా, ఏ పని చేస్తున్నా మనసులో అయినా దేవుని పేరు జపించడం చాలా శుభప్రదం. ఇది కేవలం ఆధ్యాత్మిక ప్రయోజనమే కాకుండా మానసికంగా కూడా మీకు బలాన్నిస్తుంది. మీరు ఒత్తిడిలో ఉన్నప్పుడు లేదా ఏదైనా సమస్యను ఎదుర్కొంటున్నప్పుడు దైవనామస్మరణ మీకు ఓ ధైర్యాన్నిస్తుంది. నేను ఒంటరిగా లేను, దేవుడు నా వెంట ఉన్నాడు అనే భావన మీలో నమ్మకాన్ని పెంచుతుంది. ప్రతిరోజూ పూజ చేయడం వల్ల మీ ఇంట్లో కూడా సకారాత్మక వాతావరణం ఏర్పడుతుంది. దీపం వెలిగించడం, అగరబత్తి పెట్టడం వంటి చిన్న పూజా విధానాలు కూడా ఎంతో ప్రభావం చూపుతాయి. ఇవి మీ మనసును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడతాయి. కుటుంబ సభ్యులందరూ కలిసి పూజ చేస్తే కుటుంబ బంధాలు మరింత బలపడతాయి. తులారాశివారు ఈ సమయంలో ముఖ్యంగా తమ ఆలోచనలను నియంత్రించుకోవాలి. దైవనామస్మరణ దీనికి ఒక మంచి మార్గం. మీరు ఎప్పుడైనా నిరుత్సాహంగా ఉన్నప్పుడు, భయపడుతున్నప్పుడు లేదా గందరగోళంలో ఉన్నప్పుడు దేవుని పేరు జపించడం ద్వారా మీరు మళ్లీ స్థిరంగా మారగలరు. ఇది మీలో ఉన్న నెగటివ్ ఆలోచనలను తగ్గించి పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది.
మొత్తంగా చూస్తే తులారాశివారు ప్రతిరోజూ పూజ చేయడం లేదా కనీసం దైవనామస్మరణ చేయడం వల్ల జీవితంలో చాలా మంచి మార్పులు చూడగలరు. ఇది మీకు శాంతి, ధైర్యం, సంతోషం ఇస్తుంది. మీరు ఎంత బిజీగా ఉన్నా రోజులో కొన్ని క్షణాలు దేవుని కోసం కేటాయించండి. మీ మనసులో భక్తి ఉంటే చాలు, దేవుని అనుగ్రహం మీతో ఉంటుంది. ఈ చిన్న అలవాటు మీ జీవితాన్ని మరింత సకారాత్మకంగా, ఆనందంగా మార్చగలదు.